సాధారణంగా ఈ కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారి స్వభావం ఎలా ఉంటుంది అంటే, ఈ నక్షత్రంలో పుట్టిన వారు గొప్ప సలహాదారులు అని చెప్పవచ్చు. అంటే ఫాస్ట్ థింకింగ్ ఎక్కువ ఐడియాస్ వస్తూ ఉంటాయి వీరికి. అంటే ఏదైనా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నారనుకోండి, ఆ సిచ్యువేషన్లో కూడా మంచి ఐడియాస్ని ఇవ్వగలరు. సాధారణంగా ఏమవుతుంది, మనం ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే మన బుర్ర పనిచేయదు. కానీ కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారిలో ఉన్న గొప్పతనమే అది. ఏ సందర్భంలో అయినా సరే ఆ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేయడానికి ఏదో ఒక ఐడియాను ఆలోచించగలరు. అందుకే మీరు ఎప్పుడైనా ఇబ్బందుల్లో ఉన్నారనుకోండి, మీకు తెలిసిన కృత్తికా నక్షత్రం వారు ఉంటే వారి దగ్గరికి వెళ్ళి ఒక సలహాను అడగండి. దాదాపు మీ ప్రాబ్లం తీరిపోయినట్టే. వీరి ముఖం చాలా ఉత్సాహంగా కనిపిస్తూ ఉంటుంది, చాలా వేగంగా నడుస్తారు కూడా. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా కాల్ చేయవచ్చు. ఎదుట వ్యక్తుల్లో ఉన్న లోపాలని గుర్తించడమే కాకుండా వాటిని సరిదిద్దటానికి ప్రయత్నించడం వీరి ప్రత్యేకమైన లక్షణంగా చెప్పవచ్చు. అలాగే ఈ నక్షత్రంలో జన్మించిన వారు ఒక పని ఉంటే దాని యొక్క ఫలితాన్ని ముందే విశ్లేషించి దానిలో ఉన్న లాభాలను అలాగే నష్టాలను కూడా గుర్తించటంలో నిపుణులు అని చెప్పవచ్చు. ఎప్పుడూ కూడా ఇండిపెండెంట్గా ఉండాలి అని కోరుకుంటారు. ఎవ్వరి నుండి కూడా సహాయాన్ని తీసుకోరు. ప్రతిదీ వారే చెయ్యాలి అనుకుంటారు. అంటే దాని అర్థం, ఇప్పుడు సపోజ్ వీరికి ఒక 30 పనులు ఉన్నాయనుకోండి, ఆ 30 పనులు కూడా వీరే చెయ్యాలనుకుంటారు. లేట్ అయినా సరే నేనే చెయ్యాలి అనుకుంటారు. దాన్ని వేరే వారికి అప్పగించడానికి వీరు ఇష్టపడరు. ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నా సరే ఈ కృత్తికా నక్షత్రం వారు ఒక నిర్ణయం కనుక తీసుకుంటే ఆ నిర్ణయాలపైనే స్థిరంగా ఉంటారు. కొంతమంది ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటే గంట తర్వాత ఇంకో నిర్ణయాన్ని తీసుకుంటారు. కానీ కృత్తికా నక్షత్రం వారు ఏంటంటే ఒక డెసిషన్ అంటూ తీసుకున్నాక దాని మీదే నిలబడతారు. వీరు చూస్తాకి మాత్రం బయటికి చాలా కఠినంగా కనిపిస్తారు. కానీ వీరిలో చాలా ప్రేమ, ఆప్యాయత, కరుణ దాగి ఉంటాయని చెప్పవచ్చు. ఆధ్యాత్మికత పైన కూడా ఆసక్తి ఉంటుంది వీరికి. అలాగే వీరు విద్య, ఉద్యోగం లేదా వ్యాపార రంగం ఏదైనా సరే అందరికంటే నేనే ముందుండాలి అని కోరుకుంటారు. అంటే వీరిలో పోటీ స్వభావం ఎక్కువగా ఉంటుంది. వారే చేస్తున్నారు, నేను చేయలేనా అన్నట్లుగా వీరి భావన ఉంటుంది. ఆధ్యాత్మికత పైన కూడా ఆసక్తి ఉంటుంది. అలాగే వృషభ రాశిలో జన్మించిన కృత్తికా నక్షత్రం వారికి విద్య, ఉద్యోగం లేదా వ్యాపారం ఏ రంగమైనా సరే అందరికంటే నేనే ముందుండాలి అని కోరుకుంటారు. అంటే వీరిలో పోటీతత్వం అధికంగా ఉంటుంది. కృత్తికా నక్షత్ర జాతకులది రాక్షసగణం కాబట్టి వారికి నచ్చని విషయాన్ని అంత త్వరగా అంగీకరించరండి. నాకు కావాల్సిందే జరగాలి అని మొండి పట్టుదల పడతారు. ఈ నక్షత్రానికి అధిపతి సూర్య భగవానుడు కాబట్టి వీరిలో ధైర్య సాహసాలు అనేవి ఎక్కువగా ఉంటాయండి. ఒకవేళ ఎదుటివారు వీరికి గౌరవం ఇవ్వలేదనుకోండి, వీరు కూడా ఇవ్వరు. అంటే ఎదుటివారు వీరితో బిహేవ్ చేసే దాన్ని బట్టే వీరి బిహేవియర్ కూడా ఆధారపడి ఉంటుంది అని చెప్పవచ్చు. అందుకే కృత్తికా నక్షత్ర జాతకులు అందరితో ఒకేలాగా బిహేవ్ చేయరండి, మనిషిని బట్టి ప్రవర్తిస్తారు. ఈ నక్షత్ర జాతకులకు బుధవారం, శుక్రవారం, శనివారం అదృష్ట రోజులుగా చెప్పవచ్చు. అదృష్ట సంఖ్యల విషయానికి వస్తే 1, 6, 9 అండి. ఈ కృత్తికా నక్షత్రంలో 4 పాదాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క పాదంలో జన్మించిన వారి గురించి చెప్పుకుందాం. కృత్తికా నక్షత్రం 1వ పాదంలో ఎవరైతే జన్మించారో వారికి శారీరక బలం అనేది అధికంగా ఉంటుందండి. కేవలం శారీరక బలం మాత్రమే కాదు, విద్యావంతులుగా చెప్పవచ్చు. మానసిక ధైర్యం కూడా అలానే ఉంటుంది. అయితే ఈ కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు చిక్కుల్లో ఎప్పుడు పడతారంటేనండి, వీరికి సాధారణంగా ఉండవలసిన ఆత్మవిశ్వాసం కంటే అధికంగా ఉంటుంది. నేను ఏదైనా చేయగలను అనుకుంటారు. సామర్థ్యం ఉంటుంది, నేనేం కాదనట్లేదు. కానీ వారికి ఉన్న సామర్థ్యానికి మించిన పనులను మొదలుపెట్టి చిక్కుల్లో పడుతూ ఉంటారు. కొంచెం గంభీరమైనటువంటి ప్రవర్తన ఉంటుందండి కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన స్త్రీలకైనా పురుషులకైనా సరే. అయితే లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఒకరికి భయపడే మనుషులైతే వీరు కాదు. ఈ కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు పుట్టుకతోనే రవి మహర్దశతో పుడతారండి. పుట్టినప్పటి నుండి 6 సంవత్సరాల వరకు వీరికి రవి మహర్దశ జరుగుతుంది.
6 నుండి 16 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా చంద్రమహర్దశ జరుగుతుందండి. 10 సంవత్సరాల నుండి 17 సంవత్సరాలు వచ్చేంత వరకు అంటే ఈ మధ్యలో ఉన్న 7 సంవత్సరాలు కూడా కుజదశ జరుగుతుందండి. 17 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలు వచ్చేంత వరకు అంటే ఈ మధ్యలో ఉన్న 18 సంవత్సరాలు కూడా వీరికి రాహుదశ జరుగుతుంది. కాబట్టి జీవితంలో స్థిరపడటానికి కొంత సమయం పడుతుందండి. 35 సంవత్సరాలు దాటిన తర్వాత నుండి 51 సంవత్సరాలు వచ్చేంత వరకు ఈ మధ్యలో ఉన్న 16 సంవత్సరాలు వీరికి గురు మహర్దశ జరుగుతుంది. కాబట్టి 16 సంవత్సరాల సమయం అనేది వీరికి చాలా బాగా కలిసి వస్తుంది. జీవితంలో చిన్న చిన్న ఆటంకాలు, చిన్న చిన్న గుణపాఠాలను నేర్చుకోవాల్సి వస్తుందేమో, కానీ ఈ 16 సంవత్సరాల్లోనే అభివృద్ధి ఉంటుందండి. కష్టపడి పనిచేస్తారు, బాగా సంపాదిస్తారు, వారి పైన ఉన్న బాధ్యతలను ఒక్కొక్కటిగా తగ్గించుకుంటారు. కాబట్టి 16 సంవత్సరాల కాలం అనేది వీరికి మంచి కాలంగా చెప్పవచ్చు. 51 సంవత్సరాల నుండి 70 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వీరికి శని మహర్దశ జరుగుతుందండి. 19 సంవత్సరాల పాటు జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో ఓపికగా ఉండటం నేర్చుకోవాలి. ఏదేమైనప్పటికీ కూడా 1వ పాదంలో జన్మించిన వారిని చాలా తెలివైన మనుషులుగా చెప్పవచ్చు. ధైర్యవంతులండి, ప్రతిష్టాత్మకంగా ఉంటారు. అయితే 1వ పాదంలో జన్మించిన వారిని చూసి చాలామంది ఏమనుకుంటారంటే వీరికి పొగరేమో అనుకుంటారు. కానీ నిజానికి మీరు ఎలాగైతే ప్రవర్తిస్తారు అంటే ఎదుటి మనుషులు వీరితో ఎలాగైతే ప్రవర్తిస్తారో వారి ప్రవర్తన కూడా దానిపైన ఆధారపడి ఉంటుంది. మీరు మంచిగా మాట్లాడండి, వారు కూడా మంచిగానే మాట్లాడతారు. అదే మీరు పొగరుగా మాట్లాడండి, మీకంటే ఎక్కువ పొగరుగా ప్రవర్తిస్తారు. ఇక కృత్తికా నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారి గురించి చెప్పుకున్నట్లయితే ఈ వ్యక్తులు ప్రశాంతంగా ఉంటారండి. ఆకర్షణీయమైనటువంటి ముఖంతో పాటుగా ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వం కలవారుగా చెప్పవచ్చు. అయితే కొంచెం స్వార్థం ఎక్కువ, మేధావులుగా గుర్తింపును పొందుతారు. కృత్తికా నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారిది కూడా కొంచెం గంభీరమైనటువంటి స్వభావం అండి. అంటే వీరు కూడా 1వ పాదంలో జన్మించిన వారి మాదిరిగానే ఎదుటివారి ప్రవర్తన బట్టి ప్రవర్తిస్తారండి. సంస్కృతి, సాంప్రదాయాలకు, ఆచారాలకు కొద్దిగా దూరంగా ఉంటారు. కుటుంబ విషయాల పట్ల, వ్యక్తిగత విషయాల పట్ల కొద్దిగా స్వార్థంగా ఉంటారండి. అలా అని ఎవరైనా ఆపదలో ఉంటే వీరు సహాయం చేయరు అని కాదు, సహాయం చేస్తారు. అంత గుడ్డిగా ఎవరిని నమ్మరు అని దాని అర్థం. అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇతరులకు ఇవ్వవలసిన మర్యాద, ఇతరుల పట్ల ఆదరణ ఉంటుంది, కానీ కొద్ది మొత్తంలోనే, పరిమితంగానే ఉంటుంది. అయితే 2వ పాదంలో జన్మించిన వారికి కాస్త పంతం ఎక్కువ అండి. రాక్షస గణంలో జన్మించారు కాబట్టి నేను చెప్పిందే జరగాలి అనుకుంటారు. పంతం పట్టారా అస్సలు విడిచిపెట్టారు. వారు కోరుకున్నది సాధించేంత వరకు వదిలిపెట్టని మనుషులండి. కాబట్టి జీవితంలో వీరు ఎప్పుడైతే వారికి ఉన్న పంతాన్ని విడుస్తారో అప్పుడే వీరికి ఎక్కువగా మేలు జరుగుతుంది. కృత్తికా నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారికి ముందుగా రవి మహర్దశ జరుగుతుందండి. పుట్టినప్పటి నుండి 4 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వీరికి రవి మహర్దశ జరుగుతుంది. 4 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల మధ్య కాలంలో అంటే ఈ మధ్యలో ఉన్న 10 సంవత్సరాలు కూడా వీరికి చంద్రమహర్దశ జరుగుతుంది. 14 సంవత్సరాల నుండి 21 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వీరికి కుజమహర్దశ జరుగుతుందండి. 21 సంవత్సరాల నుండి 39 సంవత్సరాలు వచ్చేంత వరకు వీరికి రాహు మహర్దశ జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో చిన్న చిన్న అడ్డంకులను, ఆటంకాలను, జీవిత గుణపాఠాలను నేర్చుకుంటారండి. అందుకే రవి మహర్దశ కాలంలో 21 సంవత్సరాల నుండి 39 సంవత్సరాల మధ్య కాలంలో వీరికి చిన్న చిన్న ఆటంకాలు ఉండటం కానీ, జీవితంలో స్థిరపడటానికి కొంత సమయం పట్టడం కానీ జరుగుతుంది. 39 సంవత్సరాల నుండి 73 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వీరికి గురు మహర్దశ జరుగుతుందండి. ఈ 16 సంవత్సరాల కాలంలో చాలా మంచి ఫలితాలను సాధించగలుగుతారు. 73 సంవత్సరాల తర్వాత నుండి వచ్చే 19 సంవత్సరాల వరకు అంటే వీరికి వృద్ధాప్య జీవితం మొత్తం కూడా 92 సంవత్సరాలు వచ్చేంత వరకు వీరికి శని మహర్దశ జరుగుతుందండి. మొత్తం మీద 2వ పాదంలో జన్మించిన వారి గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే ప్రశాంతంగా ఉంటారు అని తక్కువ అంచనా మాత్రం వేయకూడదండి.
ఎవరితో ఎలా ప్రవర్తించాలో అలానే ప్రవర్తిస్తారు. ఎవ్వరికీ కూడా ఎక్కువగా అలుసెవ్వరు, ఎవరి దగ్గర కూడా లిమిట్కి మించి మాట్లాడరు. కృత్తికా నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారి గురించి చెప్పుకున్నట్లయితే 3వ పాదంలో జన్మించిన వారు మాత్రం శక్తివంతులు అని చెప్పవచ్చు. చాలా ధైర్యంతో ఉంటారండి, గంభీరంగా ఉంటారు. అయితే కృత్తికా నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారి స్వభావం ఎలా ఉంటుందంటేనండి, ఎక్కువగా ఆవేశం వచ్చినా తట్టుకోలేరు, ఎక్కువగా బాధ వచ్చినా తట్టుకోలేరు, ఎక్కువగా సంతోషం వచ్చినా సరే తట్టుకోలేనట్లుగా ఉంటారు. అలానే లాభ నష్టాలపై అతిగా ఆలోచిస్తూ ఉంటారండి. చిన్న విషయం గురించే ఎక్కువగా ఆలోచించే తత్వం అన్నమాట. మిగిలిన 3 పాదాల వారితో పోల్చుకున్నట్లయితే 1, 2, 4 పాదాల వారితో పోల్చుకున్నట్లయితే 3వ పాదంలో జన్మించిన వారు అతిగా ఆలోచిస్తూ ఉంటారండి. ఒక విషయం గురించి గంటలు గంటలు ఆలోచిస్తారు. ఒకవేళ వీరిని ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి, దాని గురించి కూడా రోజుల తరబడి ఆలోచిస్తారు. అన్నెసెసరీ థింకింగ్ అంటారు కదా, ఆ లక్షణం అనేది 3వ పాదంలో జన్మించిన వారిలో మనం స్పష్టంగా గమనించవచ్చు. కానీ వీరు పైకి చూస్తానికి ఎలా ఉంటారంటేనండి, పైకి మాత్రం ఏమీ పట్టనట్లుగా, అసలు ఏ విషయం గురించి పట్టించుకోనట్లుగా నటిస్తారు. కానీ ప్రతి ఒక్క విషయం గురించి చాలా లోతుగా ఆలోచిస్తారు. పనికిరాని విషయం గురించి కూడా అనవసరమైనటువంటి ఆలోచనలు పెంచుకుంటూ ఉంటారు. అలానే 3వ పాదంలో జన్మించిన వారికి ఆత్మగౌరవం అనేది ఎక్కువగా ఉంటుందండి. ఎవ్వరినీ కూడా అంత త్వరగా నమ్మరు. అలాగే తినటాన్ని ఇష్టపడతారు. మంచి హోదాను సాధించగల అద్భుతమైనటువంటి సామర్థ్యం కలవారుగా చెప్పవచ్చు. జీవితంలో పురోగతి సాధించడానికి 0 నుండి మొదలవుతారండి. 0 to హీరో అంటారు కదా, 0 నుండి మొదలయ్యి శిఖరానికి చేరుకుంటారు. ఈ 3వ పాదంలో జన్మించిన వారు పుట్టినప్పటి నుండి 3 సంవత్సరాల వయసు వచ్చేంతవరకు రవి మహర్దశ జరుగుతుందండి. ఆ తర్వాత 3 సంవత్సరాల నుండి 13 సంవత్సరాలు వచ్చేంతవరకు కూడా వీరికి చంద్రమహర్దశ జరుగుతుంది. 13 సంవత్సరాల నుండి 20 సంవత్సరాలు వచ్చేంతవరకు కూడా, అంటే ఈ మధ్యలో ఉన్న 7 సంవత్సరాలు వీరికి కుజదశ జరుగుతుందండి. 20 సంవత్సరాల నుండి 38 సంవత్సరాలు వచ్చేంతవరకు కూడా రాహుదశ జరుగుతుంది. అయితే వీరి దురదృష్టమో ఏమో తెలియదు కానీ 20 సంవత్సరాల నుండి 38 సంవత్సరాల మధ్య కాలంలో రాహు ప్రభావం అనేది వీరిపైన ఎక్కువగా ఉండటం వల్ల జీవితంలో కొన్ని ఆటంకాలను ఎదుర్కొంటారండి. కరెక్ట్గా స్థిరపడే సమయానికి కొంత ఆలస్యం అవుతుంది రాహుదశ యొక్క ప్రభావం వల్ల. 38 సంవత్సరాల నుండి 54 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా, అంటే ఈ మధ్యలో ఉన్న 16 సంవత్సరాలు వీరికి గురుదశ జరుగుతుందండి. కాబట్టి ఈ సమయంలో చాలా చక్కగా జీవిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు, బాగా సంపాదించగలుగుతారు. ఏ వృత్తి వ్యాపారాలలో 3వ పాదంలో జన్మించిన వారు స్థిరపడినా మంచి పొజిషన్కి చేరుకోగలుగుతారండి. జీవిత గుణపాఠాలను నేర్చుకుంటారు. జీవితంలో ఎవరితో ఎలా మెలగాలో చాలా చక్కగా నేర్చుకోగలుగుతారు. 54 సంవత్సరాల నుండి 73 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా శని మహర్దశ జరుగుతుంది. కాబట్టి ఈ కాలంలో చిన్న చిన్న ఆటంకాలు సహజమండి, కానీ అభివృద్ధి మాత్రం ఉంటుంది. ఈ 3వ పాదంలో జన్మించిన వారి గురించి ఒకే ఒక్క మాటలో చెప్పాలి అంటే, చిన్న వయసు నుండే పెద్ద పెద్ద బాధ్యతలను స్వీకరిస్తారండి. కాకపోతే ఎదుట మనుషులతో కొంచెం గంభీరంగా ప్రవర్తించే మనసు వీరిది. పెద్ద పెద్ద సమస్యల్లో చిక్కుకున్న బయటికి చాలా నిర్భయంగా, చాలా గంభీరంగా, చాలా ధైర్యంగా కనిపిస్తారు. కానీ మనసులో మాత్రం అనేక ఆలోచనలు ఉంటాయి, కానీ వేటిని బయట పడనివ్వరు. వీరు ఎక్కడ ఏ పని చేస్తున్నా బాగా సంపాదిస్తారు. ఆ పని పట్ల నిమగ్నమై ఉంటారండి. సమాజంలో పలుకుబడిని సంపాదిస్తారు. గొప్ప గొప్ప వారితో పరిచయాలు ఏర్పడతాయి. సాంప్రదాయవాదులుగా చెప్పవచ్చు. నమ్మకాల పట్ల అనుబంధం ఉంటుంది. అయితే 3వ పాదంలో జన్మించిన వారితో వచ్చే సమస్య ఏంటంటే, వారి నమ్మకాలే, అంటే వారు వేటినైతే నమ్ముతారో అదే నిజమని నమ్ముతారే తప్ప ఎదుటివారు ఏది చెప్పినా సరే పెద్దగా పట్టించుకోరండి. నాకు తెలిసిందే నిజం అనుకుంటారు, నా కళ్ళతో నేను చూసిందే నిజం అనుకుంటారు. ఇక 4వ పాదంలో జన్మించిన వారి గురించి చెప్పుకున్నట్లయితే, కృత్తికా నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారు
బాగా చదువుతారండి. ఒకవేళ వీరిని చదివిస్తే బాగా చదువుకుంటారు, మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తారు, నియమాలకు లోబడి ఉంటారు, సాంప్రదాయవాదులుగా చెప్పవచ్చు. అయితే 4వ పాదంలో జన్మించిన వారు మాత్రం జాగ్రత్తలు తీసుకోకపోతే, మంచి వారితో స్నేహం చేయకపోతే, చెడు సావాసాలు పడితే మాత్రం వ్యసనాల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. అంటే చెడ్డ అలవాట్ల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా యుక్త వయసులో చాలా జాగ్రత్తలను పాటించాలండి. మంచి వారితోనే స్నేహం చేయటం మంచిది. ఈ 4వ పాదంలో జన్మించిన వారు బాల్యంలో ధనిక జీవితాన్ని గడిపే అవకాశాలు ఉంటాయి. స్వశక్తితో అనేక స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు, సంతానాన్ని మంచి మార్గంలో నడిపిస్తారు. ఒక మాటలో వీరి గురించి చెప్పాలి అంటేనండి, 1, 2, 3 పాదాల వారి కంటే కూడా 4వ పాదంలో జన్మించిన వారిని చదివిస్తే బాగా చదువుతారు, విజ్ఞానవంతులు అవుతారు, అన్య భాషల యందు నేర్పరితనం ఉంటుంది, విశేషమైనటువంటి పోటీతత్వం కలవారుగా చెప్పవచ్చు. అందరితోనూ సంబంధాన్ని ఏర్పరచుకునే నైపుణ్యం ఉంటుంది, చక్కగా మాట్లాడిస్తారు. కాకపోతే కొంచెం కోపం ఎక్కువే. కుటుంబం పట్ల బాధ్యతను కలిగి ఉంటారు. చిన్న వయసులోనే పెద్ద పెద్ద బాధ్యతలను చేపడతారు. పెద్ద సమస్యల్లో కూడా నిర్భయంగా నిలబడతారండి. నిర్భయంగా ధీటుగా ఎదుర్కోగలుగుతారు, ఓపికగా ఉంటారు. కానీ ఆ ఓపికకు కూడా కొంచెం హద్దు ఉంటుందండి. ఈ 4వ పాదంలో జన్మించిన వారికి పుట్టినప్పటి నుండి వీరికి 1.5 సంవత్సరం వచ్చేంత వరకు కూడా, అంటే 1.5 వయసు వచ్చేంత వరకు కూడా రవి మహర్దశ జరుగుతుందండి. 1.5 సంవత్సరాల నుండి 11.5 సంవత్సరాలు వచ్చేంత వరకు, అంటే ఈ మధ్యలో ఉన్న 10 సంవత్సరాలు కూడా వీరికి చంద్రమహర్దశ జరుగుతుంది. 11.5 సంవత్సరాల నుండి 18.5 సంవత్సరాలు వచ్చేంత వరకు కుజదశ జరుగుతుందండి. 7 సంవత్సరాల పాటు కుజదశ జరుగుతుంది. 18.5 సంవత్సరాల నుండి 36.5 సంవత్సరాలు వచ్చేంత వరకు వీరికి రాహుదశ జరుగుతుంది. కాబట్టి కరెక్ట్గా వీరు జీవితంలో సెటిల్ అయ్యే సమయానికి చిన్న చిన్న ఆటంకాలు వస్తాయండి. కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశాలు ఉంటాయి రాహు యొక్క ప్రభావం వల్ల. కాబట్టి ఈ దశలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి వారితోనే స్నేహం చేయండి. ఇది నేను పదే పదే ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. స్నేహం వల్లే 4వ పాదంలో జన్మించిన వారు చెడిపోయే అవకాశాలు ఉంటాయి. 36 సంవత్సరాల నుండి 52.5 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వీరికి గురు మహర్దశ జరుగుతుందండి. ఈ సమయం వీరికి అద్భుతంగా ఉంటుంది. జీవితంలో ఎప్పుడూ చూడనంత అభివృద్ధిని చూస్తారు. వారు ఎటువంటి వృత్తి వ్యాపారాలలో స్థిరపడినా, వ్యక్తిగతంగా కూడా సంతానానికి జన్మనిస్తారు. సంతానానికి మంచి విద్యాబుద్ధులు నేర్పిస్తారు, మంచి అభివృద్ధిని సాధిస్తారు, కుటుంబంలో గౌరవ మర్యాదలను పొందుతారు. మళ్ళీ 52 సంవత్సరాల నుండి 71 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వీరికి శని మహర్దశ జరుగుతుందండి. 19 సంవత్సరాల పాటు జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో ఎవరు ఏంటి అని తెలుసుకుంటారండి. అంటే ఎవరు ఎలాంటి వారు, నన్ను ఎవరెవరు ఉపయోగించుకుంటున్నారు, నా పైన ప్రేమాభిమానాలు ఎంతమందికి ఉన్నాయి, కపట ప్రేమ ఎంతమంది చూపిస్తున్నారు అని జీవిత గుణపాఠాలను నేర్చుకుంటారు అని చెప్పవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే 4వ పాదంలో జన్మించిన వారికి విద్యాబుద్ధులు నేర్పిస్తే మంచి పొజిషన్కి చేరుకోగలుగుతారండి. కాకపోతే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా కరెక్ట్గా సెటిల్ అయ్యే సమయానికి రాహు మహర్దశ జరుగుతుంది. కాబట్టి చిన్న చిన్న ఆటంకాలు అనేవి సర్వసాధారణమండి.